నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్ పీసీ బిల్లుల ఇంటెల్ వాళ్ళది i7 4th జనరేషన్కి సంబంధించిన పీసీ బిల్లు అయితే చూస్తున్నాం బై. సో ఈ పీసీ బిల్లు కాదు మీకు చాలామంది యూస్ఫుల్ అవ్వచ్చు. అయితే బడ్జెట్ తక్కువ ప్రైస్లో ఒక మంచి పీసీ బిల్లు కావాలనుకుంటారో వీళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే వీడియో. ఇలా కొంచెం లెంతీగానే ఉంటుంది, లాస్ట్ దాకా చూడడం ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఈ బడ్జెట్ అంతా కూడా కలుపుకుంటే మీకు 25,000 లోపల 24,000 లోపల పీసీ బిల్ అయితే రెడీ అయిపోతుంది. సో పీసీ కాంపోనెంట్స్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఈ ప్రైస్ ఉంది, ఫ్యూచర్లో ప్రైజెస్ చేంజ్ కావచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ పీసీ బిల్డ్ వీడియో గైడ్ వచ్చేసరికి అయితేనేమో జస్ట్ ఏంటంటే కంపల్సరీ ఇవే తీసుకోవాలనే రూల్ ఏం లేదు. మీరు కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. ఎవరి కోసం అంటే, ఎవరికైతే పీసీ బిల్డ్లో కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళ కోసము ఒక కాంపోనెంట్స్ పేపర్ మీద రాసేసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి మీరు ఈ కాంపోనెంట్స్ మీద పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ i7 ఉంది బై. i7 అనేది 4th జనరేషన్ ఎట్లా అంటున్నాము ఇక్కడ మెన్షన్ చేశారు. 4790 4th జనరేషన్ 4,000కి వస్తుంది ప్రాసెసర్. స్పెషాలిటీ ఏందన్న, ఈ ప్రాసెసర్ తీసుకోవచ్చా లేదా అంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. i7లో మీకు 7th జనరేషన్ది కూడా ఉంది, 4th జనరేషన్, ఇక్కడ అన్నీ కూడా చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట పర్చేస్ చేసుకోవడానికి. కానీ ఇవాళ పీసీ బిల్డ్కి వచ్చేసరికి అయితేనేమో మనం i7 తీసుకుంటున్నాము, 4,000 ప్రాసెసర్ అనమాట. సో వెంటనే ప్రైస్ మెన్షన్ చేసినాం కాబట్టి ఒకటేసారి ప్రైస్తో పాటు మన క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకొని ఇది యాడప్ చేసుకుందాం. సో 3,999 ఉంది కదా, సో 3,999 యాడ్ చేసుకుందాము. అండ్ ప్రాసెసర్కి సంబంధించింది చూసుకుంటే ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటాను. దగ్గర 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఏళ్ళ క్రితం ఉన్న ప్రాసెసరు. బేసిక్ టాస్క్లకైనా, బడ్జెట్లో ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్రాసెసర్కి సంబంధించిన ఇప్పుడు 2017లో డిస్కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ అంటారు. సర్వీస్ అప్డేట్ కూడా మన 2021కి అయిపోయింది. అండ్ ఇక్కడ స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తారు. మన ఆఫీసెస్లా, హోమ్లా, ఇంట్లో కూడా ఇప్పటికీ యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటారు. అండ్ ఇక్కడ ర్యామ్ చూసుకుంటే DDR3 ర్యామ్ టైప్ అనమాట. 1300 మెగా ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది, 1600 ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది DDR3 ర్యామ్స్. ఏది పెట్టినా కూడా సరిపోతుంది. ఇంటెల్ వాళ్ళ HD గ్రాఫిక్స్ వస్తుంది 4600. అండ్ ఆల్సో మీకు 4K రెజల్యూషన్ దాకా కూడా వస్తుంది అనమాట. అండ్ DirectX 12 అండ్ 11.2 సపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ బేసిక్ వర్జన్ వస్తుంది. OpenGL 4.3తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది LGA లెవెల్ 50 సాకెట్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇంటెల్ వాళ్ళది టర్బో బూస్ట్ టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది. 64-bit ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ వస్తున్నాయి. AVX 2తో పాటు కూడా వస్తుంది. సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది నార్మల్ ప్రాసెసర్ అన్నమాట. F సిరీస్ కానీ K సిరీస్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. అండ్ పవర్ ఇక్కడ చూసుకోవచ్చు, 84 వాట్స్ పవర్తో పాటు కూడా వస్తుంది. స్పీడ్ చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ 3.6 GHz ఉంది. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 4 GHzకి వెళ్తుంది. 22 నానోమీటర్స్ అనమాట. ఇప్పటిలాగా చూసుకుంటే చాలా డబల్ అనుకోవచ్చు నానోమీటర్ టెక్నాలజీ. స్టిల్ ఇప్పటికీ యూజ్ చేసుకోవచ్చు. 8 MB క్యాష్ ఫైల్ ఉంది. బేసిక్ యూస్కి, హోమ్ యూస్కి, ఆఫీస్ యూస్కి కూడా మీ వర్క్స్ ఏవైతున్నాయో నడుస్తాయి. పర్లేదన్న యూజ్ చేసుకోవచ్చు అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ ఉంది కదా, దీనికి కూలర్ కావాలన్నమాట. సో ఇది సెకండ్ హ్యాండ్ ప్రాసెసరు. మనకు ఆఫ్లైన్లో ఇప్పుడు ఎక్కడ కూడా డిస్కంటిన్యూ అయింది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఎక్కడ కూడా దొరకవు, సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి. సో దీనికి మంచి కూలర్ ఏదన్నా ఉందా అంటే ఇక్కడ మంచిది ఉంది. కూలర్ మాస్టర్ వాళ్ళది హైపర్ T20 ఉంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ CPU కూలర్స్ అంటాను. మీరు 200కి 300కి ఫ్రంటెక్ వాళ్ళది అవి కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇదే తీసుకోమనేసి అయితే అంటాను. కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కాపర్ హీట్ పైప్స్ వస్తున్నాయి, తర్వాత అల్యూమినియం ఫిన్స్ వస్తున్నాయి. ఈ అల్యూమినియం ఫిన్స్‌ల హీట్ జర మంచిగా రెగ్యులేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం డీటెయిల్‌గా పిక్చర్స్ అయితే చూపించారు కదా, ఎలా ఉంది, ఎలా ఉంటుంది ఇంటర్నల్‌గా. అండ్ మదర్ బోర్డ్‌కి పెట్టినాక ఇవన్నీ కూడా. సో ఒక టెక్నీషియన్‌తో మీరు ఇన్స్టాల్ చేయించుకోవాల్సి వస్తుంది. 1000 రూపీస్ ఉంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో
మీకు ఐ థింక్ కూలా మాస్టర్ వాళ్ళది C200 వస్తుంది, అది 800 ఉంటుంది. ఒకవేళ అది తీసుకోవాలన్నా తీసుకోండి, లేకపోతే కూలా మాస్టర్ వాళ్ళది C400 ఉంటుంది. యాన్సీ సారీ కూలా మాస్టర్, సారీ కూలా మాస్టర్ది కాదు, కూలా మాస్టర్ హైపర్ సిరీస్ ఒకటి ఉంటుంది 212 అదొకటి. అండ్ యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది C400 అండ్ యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది C200. సో సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తే మాత్రమే అవి తీసుకోమని అయితే అంటాను. C400కి వచ్చేసరికి అది 4 హీట్ పైప్స్ వస్తాయి. ఒకవేళ మార్కెట్లో అది అవైలబుల్ ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. కంపల్సరీ ఇదేం లేదు. ఏంటంటే ఇంకొంచెం టెంపరేచర్ ఈజీగా కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అన్నమాట. మదర్ బోర్డ్ నేను జెబ్రానిక్స్ వాళ్ళది తీసుకున్న H81 మదర్ బోర్డు. చాలా సింపుల్ అండ్ బేసిక్ మదర్ బోర్డ్ పై ఇక్కడ మనం పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ అయితే ఏం చేస్తలేము. జెబ్రానిక్స్ వాళ్ళది ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఒకటి ఏంటంటే హైదరాబాద్లో నేను రికార్డింగ్ చేసిన తెలంగాణ హైదరాబాద్లో అయితే మాత్రం ఇలా సర్వీస్ జర బాగుందనమాట. అంటే మీ రికార్డింగ్ మీ ఏరియాని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మదర్ బోర్డ్కి M.2 ఇచ్చారు. మోస్ట్లీ అది పనిచేయదా నాకైతే తెలియదు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ స్లాట్ వస్తుంది, 2 ర్యామ్ స్లాట్లు, పీసీ కనెక్టర్ అండ్ బేసిక్గా పవర్ సప్లై బై బేసిక్ 2-3 VRMs వస్తున్నాయి. అండ్ చిప్సెట్తో పాటు కూడా వస్తుంది, గ్రాఫికల్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవి 4 USB పోర్ట్లు వస్తున్నాయి, USB 2.2 పోర్ట్స్, VGA పోర్ట్ వస్తుంది అండ్ ఆల్సో ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ డిఫరెంట్గా ఉంది ఓకే H81 చిప్సెట్కి. అండ్ ఇక్కడ ఇవి నార్మల్గా వచ్చే పిక్చర్స్, సాటా కేబుల్స్, IO షీల్డ్తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ తీసుకోవాలి అంటే 2120 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కూలా మాస్టర్ది కూలర్ యాటిలే ప్రైస్. సో 1101 కదా, 1101 ఇది కూలా మాస్టర్ ప్రైస్. అండ్ మదర్ బోర్డ్ వచ్చేసరికి 2120. ఆఫ్లైన్లో కూడా ఎంత దొరుకుతుంది 2120, లేకపోతే 2200, 2300 అట్లా ప్రైస్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ర్యామ్ తీసుకుంటే మీకు కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు, యాన్సీ స్పోర్ట్స్ తీసుకోవచ్చు, సామ్సంగ్ వాళ్ళ బేసిక్ ర్యామ్ తీసుకోవచ్చు, క్రూషల్ వాళ్ళ DDR3 ఏమన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది మాత్రం కన్సిస్టెన్సీ వాళ్ళది 8GB DDR3 1600 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ అనమాట. ఈ ర్యామ్ వచ్చేసరికి 549 రూపాయలు ఉంది ఆన్లైన్లో. ఇక్కడ మీకు ఇంటెల్ వాళ్ళది అఫీషియల్ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే 1600 సపోర్ట్ ఉంది కాబట్టి అదే ర్యామ్ అయితే నేను తీసుకుంటున్నాను, 600 MHz. 2 తీసుకోండి. 8GBది నేను ఇక్కడ చూపిస్తున్నాను, కానీ 2 ర్యామ్లో తీసుకోండి, 549 రూపీస్. సో ఇక్కడ 2 సార్లు 549 రూపీస్ టైప్ చేస్తాను, 549 ప్లస్ 549, 2 ర్యామ్స్ అనమాట. అండ్ దీని తర్వాత SSD స్టోరేజ్ కోసము అండ్ ఓఎస్కి అన్నిటికీ సాఫ్ట్వేర్స్కి అన్నిటికీ సరిపోతుంది. 500GB 200 ఓఎస్కి ఇచ్చేసి 300 మీ పర్సనల్ వర్క్స్ అవిట్లకి ఏమి డివైడ్ అయితే చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 2299. సో SATA SSD 3D NAND ఫ్లాష్తో పాటు వస్తుంది. క్రూషల్ వాళ్ళ జర బాగానే ఉంటుంది, ట్రై చేయండి అంటాను. అండ్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని అంటే మీకు మదర్ బోర్డ్కి ఇక్కడ ఇది SATA కేబుల్స్ ఉంటాయి. సో ఈ SATA కేబుల్స్తో పాటు మదర్ బోర్డ్లో ఇక్కడ ర్యామ్ పక్కన అది బ్లూ కలర్ బ్లాక్ కలర్లో పోర్ట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. కనెక్షన్ ఇస్తే పవర్ సప్లై దీనికి కనెక్ట్ చేస్తే గట్రా సరిపోతుంది. ఇది నాయిస్ ఉండదు, వైబ్రేషన్ ఉండదు కాబట్టి జర స్టేబుల్గా ఉంటుంది సిస్టమ్ కూడా, ఎక్కువ వైబ్రేషన్స్ అనేది రావు అనమాట. హార్డ్ డిస్క్ అయితే వైబ్రేషన్స్ వస్తాయి. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, 1 TB జర తక్కువ చేయనాక అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ ప్రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎట్లయితే ర్యామ్ యాడ్ చేసుకున్నామో క్రూషల్ వాళ్ళది కూడా ప్రైస్ అనేది యాడ్ చేసుకున్నాం, 2299 కదా, 2299 ప్రైస్. దీని తర్వాత స్టోరేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే గ్రాఫిక్ కార్డు. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రం ASRock వాళ్ళ నుంచి అన్నమాట. సో AMD వాళ్ళ ఫ్యాంటమ్ గేమింగ్ సిరీస్ ఉంటుంది, తక్కువలో అనిపించింది లిమిటెడ్ స్టాక్ ఉందన్నారు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం 6800 ఉంది. ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేయండి, ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు రావచ్చు అనమాట. 6800 వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను. ఇక్కడ చూసుకోవచ్చు సింగిల్ ఫ్యాన్ వేరియంటే. అండ్ బేసిక్గా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇక్కడ మీకు VGA పోర్ట్, DVI పోర్ట్ అండ్ డిస్ప్లే పోర్ట్
బేసిక్ పోర్ట్స్ ఏవైతే అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ అఫీషియల్ ఏఎండి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళే ముందు ఇక్కడ ప్రైస్ అవుతుందో యాడ్ చేసుకొని 6799 6799 అనమాట. అఫీషియల్ ఏఎండి వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఆర్ఎక్స్ 580 చూసుకుంటే మాత్రం రేడియన్ 600 500 400 సిరీస్లో వస్తుంది. ఫ్యామిలీ సిరీస్ ఆర్ఎక్స్ 500 సిరీస్ వస్తుంది. ఇది 2017లో లాంచ్ అయింది. అంటే ఇంకా 2 years అయితే ఇట్లా 10 years అయిపోతుంది ఇది కూడా. ఇక్కడ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ చూసుకో 1.2 ఫ్లాప్స్ వస్తుంది. బూస్ట్ ఫ్రీక్వెన్సీ లెవెల్ 83 ఫ్రీక్వెన్సీ వస్తుంది. మదర్ బోర్డ్ నుంచి అంటే 50 వాట్స్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట పవర్. సో చాలా తక్కువ తీసుకుంటుంది ఓల్డ్ గ్రాఫిక్ కార్డు కాబట్టి. 400 వాట్స్ రికమెండేషను అండ్ 7 GB పర్ స్పీడ్తో పాటు వస్తుంది. 4 GB కెపాసిటీ, GDDR5 మెమరీ, 128 బిట్ మెమరీ బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ సపోర్ట్ చూసుకుంటే రెండరింగ్ అంటే వీడియో రెండరింగ్ చేసుకోవడానికి H264 HEVC హార్డ్వేర్ కోడెక్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ రెండింటికి వస్తుంది. అండ్ ఆల్సో 4K సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వేరే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెక్నాలజీస్ ఏవైతే అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో కొంచెం పాతదే 2017 అంటే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ కూడా మనం ఏం చేయలేము. కానీ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే విండోస్ 10, విండోస్ 11, 7, యుబుంటు లినక్స్ అవన్నిటి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మ్యాక్సిమం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటి కూడా కంపాటబిలిటీ అయితే ఉంది ఈ గ్రాఫిక్ కార్డ్. పర్చేస్ చేసుకోవచ్చు అంటే పర్చేస్ చేసుకోవచ్చు. గేమింగ్ వాళ్ళకి కొంచెం బాగునే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై తీసుకుంటే ఆన్సీ స్పోర్ట్స్ వాళ్ళది 450 వాట్స్ పవర్ సప్లై తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 1800 పెట్టుకోండి బై 1799 కదా. 1799 పవర్ సప్లై యొక్క కాస్ట్. ఎందుకు ఇదే పవర్ సప్లై వేసుకుంటున్నా అంటే ఫస్ట్ ఏంటంటే 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది పవర్ సప్లై. అండ్ ఇక్కడ నాన్ మాడ్యులర్ కేబుల్స్తో పాటు కూడా వస్తుంది. సో ఈ కేబుల్స్ చూసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత కెపాసిటీ తీసుకుంటే ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 120mm ఫ్యాన్ వస్తుంది. నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా చెప్పైతే మంచి టెంపరేచర్స్ అయితే ఏవైతే ఉన్నాయో కంట్రోల్ చేస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇట్లా ఆన్సీ స్పోర్ట్స్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అక్కడ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయాక క్యాబినెట్ ఏది తీసుకోవాలంటే మీకు ఇక్కడ ఆన్సీ స్పోర్ట్స్ వాళ్ళది క్యాబినెట్ రికమెండ్ చేస్తున్నాను. సో అది మీరు తీసుకోవచ్చు అనమాట. కొంచెం బాగానే ఉంటుంది ఇది. ప్లస్ ఫ్యూచర్లో ఏమైనా మంచి కూలర్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే కూడా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలన్నా సరే ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో కొంచెం ప్యాటర్న్ గజిబిజి లాగానే ఉంటుంది కానీ కొంచెం టెంపరేచర్ అయితే బాగా కంట్రోల్ చేస్తుంది. 3 ఫ్యాన్స్ వస్తున్నాయి ఫ్రంట్లో. బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ వస్తుంది. సో ఈజీగా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట టెంపరేచర్స్. అండ్ గ్రాఫిక్ కార్డ్ పెద్దగా స్లాట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి పెద్దది వచ్చినా సరే కూడా జాగా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్ని ఫార్మాట్స్ బై ATX, మైక్రో ATX, మినీ ATX మదర్ బోర్డ్స్ అన్నిటి కూడా కంపాటబిలిటీ ఉంది. కొంత 200mm దాకా పవర్ సప్లై అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా బాగున్నాయి. పైన అది వెంటిలేషన్ వస్తుంది. అండ్ USB 2.0 పోర్ట్స్, USB 3.0 పోర్ట్స్, ఆడియో జాక్స్, మైక్ జాక్, రీసెట్ అండ్ పవర్ బటన్ అండ్ LED ఇండికేషన్ అన్నమాట ప్రాసెసింగ్కి అండ్ స్టోరేజ్కి. ఇక్కడ ముంగటి నుంచి గాలి తీసుకొని వెనకాల నుంచి గాలి పంపిస్తున్నట్టు ఇక్కడ బాగానే చూపించారు. ఓవరాల్గా బాగుంది భయ్. వన్ ఆఫ్ ద బడ్జెట్లో డీసెంట్గా వస్తుంది. అండ్ కాస్ట్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో కొంచెం స్లైడ్గా ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. ఇంతకుముందు చూసినప్పుడు అయితే 2000 ఉండే, ఒక 150 రూపాయలు ఇంక్రీజ్ అయింది దీనికి ప్రైస్. ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో యాడప్ అయితే చేసుకుందాం భయ్. ఓకే 1799 17 పవర్ సప్లైది యాడ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా క్యాబినెట్ది 2139 క్యాబినెట్ యొక్క ప్రైస్. సో ఇవన్నీ అయిపోయినాయి, అన్ని కాంపోనెంట్స్ వచ్చేసినాయి మనకి. సో చూద్దాం ఎంత పడుతుందంటే 23,653 రూపాయలు అనమాట. సో ఇది 24,000 రూపాయల పీసీ బిల్ అనుకోవచ్చు పై బడ్జెట్లో వస్తుంది. అండ్ చాలామందికి కూడా యూస్ఫుల్ కావచ్చు అనమాట ఈ పీసీ బిల్. సో నేనైతే వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అంటాను. ఇన్ కేస్ మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి పీసీ బిల్ మీద అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై అయితే చేస్తాను పై. అండ్ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా పీసీ బిల్
పార్ట్స్ చూసిర్రు అండ్ కొన్ని పార్ట్స్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేయండి ఆఫ్లైన్కి వెళ్ళడానికి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే, ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. కంటెంట్ యూస్ఫుల్ అయిందన్నా, మంచిగా చేసినావు, ఇన్ఫర్మేటివ్ ఉందంటే ఒక లైక్ అండ్ ఆల్సో ఒక షేర్ కూడా చేయమని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.